ఈ వీడియో అయితే మాత్రం నేను చాలా హెవీ హార్ట్తో చేస్తున్నాను. మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మీరు అందరూ చూసే ఉంటారు కదా. 7 సంవత్సరాల పాపని ఎవడో ఒకడు తీసుకెళ్ళిపోయి రేప్ చేశాడు. అసలు పిల్లల్ని దేవుడితో సమానం అంటాం కదా, కానీ వాళ్ళకి మాత్రం మనం సేఫ్ వాళ్ళు మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. మనం దేవుడితో సమానం అంటున్నాం తప్ప వాళ్ళు బతకడానికైతే మన సమాజంలో అయితే మనం ప్లేస్ ఇవ్వట్లేదు. నిజమే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు అయితే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మన మధ్య మనుషులే కాదు, మృగాలు కూడా బతుకుతున్నారు కాబట్టి వీటి నుంచి కొంచెమైనా తప్పించుకోవడానికి మన సొసైటీలో చైల్డ్ సేఫ్టీ గురించి మాత్రం అందరం ఆలోచించాలి ఒకసారి. అండ్ స్కూల్స్లో, ఇంట్లో కూడా రెగ్యులర్గా ఆడపిల్లలు ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్పించాలి. అబ్బాయిలకు కూడా నేర్పించాలి. ఒక ఆడపిల్లకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంతవరకు వాళ్ళతో ఉండాలి అన్నది కూడా మనం నేర్పించాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలి. అండ్ తెలియని వాళ్ళ దగ్గరికి మాత్రం అస్సలు పంపించొద్దు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. ఇన్సిడెంట్కి మనం సైలెంట్గా ఉంటే వాళ్ళనైతే ప్రొటెక్ట్ చేయలేము. జస్ట్ సొసైటీలో కొంచెమైనా అవేర్నెస్ కలిగిస్తే ప్రొటెక్ట్ చేయగలము అన్న దాంతో అయితే నేను ఈ వీడియో చేశాను. వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తుంటే మాత్రం కంట్లో నుంచి నీళ్లు కూడా ఆగట్లేదు. నిజంగా అంత బాధేస్తుంది. అట్లీస్ట్ ఆ చిన్న పాపకి, చిన్న ఆత్మకి కొంచెమైనా శాంతి కలగాలని కోరుకుందాం. మరి వాళ్ళకి సేఫ్ వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది?